వర్షాలు పడుతుండడం వల్ల ఈ కొండలన్నీ కూడా మనకు పచ్చగా కనిపిస్తాయి. ఈ కొండపైనే క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాం ఈరోజు. ఈ రాయి మధ్యలో మనం ఒకవేళ జారేమనుకోండి ఇవి పొగ వస్తాయి కానీ ఎక్కువసేపు మండుతాయి. వేడి వేడిగా తాగుతుంటే ఉంటది, మామూలుగా ఉండదు. మన ఫుడ్ ఎలా ఉందో చూడండి. రామ్ బ్రో మీది పెళ్ళి ఎప్పుడు బ్రో అని చెప్పేసి కామెంట్ పెట్టారు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమందరం చాలా బాగున్నాం. ఈరోజు మనం ఈ ఎత్తైన కొండపైన ఉన్నాం. ఈ రాత్రి అంతా కూడాను ఈ కొండపైన ఉండబోతున్నాం. ఈ క్యాంపింగ్ అంతా కూడాను చాలా అందంగా ఉండబోతుంది. ఈరోజు మన వీడియోలోని మన క్యాంపింగ్లో రాజు అయితే రాలేదు, తనకు ఆరోగ్యం బాగాలేదు. తను కోలుకున్న తర్వాత మరలా మనతోని జాయిన్ అవుతాడనమాట. ఈ క్యాంపింగ్ అంతా కూడాను చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. అలానే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లో కూడాను మంచి మంచి వంటకాలతో కూడిన వీడియోస్ అయితే వస్తున్నాయి. ఈ మధ్యన మంచిగా ఫెయిల్ అవుతున్నాయి కూడాను కదబా. మీరు మిస్ అయితే మాత్రం ఒకసారి చూడండి. లాస్ట్ టైం వచ్చిన వీడియో కూడాను చాలా మంచిగా వచ్చింది. వెనకాల ఒక మంచి కొండ అయితే ఉంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం స్టార్ట్ అవుదాం పదండి. బావగారు ఒకసారి ఇలాగ వెళ్దాం, బాగుంటుందేమో. దారి ఇలా ఉందా? ఇలా ఉందా? ఇలాగే ఉంది భారతి, కింద నుంచేనా? కింద నుండి ఉంది. సరే కొన్ని కింద నుంచి వెళ్దాం, బాగుంటుంది. వర్షాలు పడుతుండడం వల్ల ఈ కొండలన్నీ కూడా మనకు పచ్చగా కనిపిస్తాయి. వెళ్దాం వెళ్దాం. మనం ఒకసారి ముందు వచ్చినప్పుడు కూడా ఈ రాయి పైన కూర్చున్నాం కదా. అవునవును, ఒకసారి వెళ్ళి ఆ పైన చూద్దాం, బాగుంటది. తేనె ఒకటి ఉంది భారతి. ఎక్కడ? అది ఒక అంచులో ఉన్న బండరాయి అయితే మీకు కనిపిస్తుంటది. ఆ బండరాయి మధ్యలో ఈ తేనె అయితే ఉంది. ఒక రెండు ఉన్నాయి. ఈ తేనె కూడా మా వాళ్ళు తీసుకుంటారు. పెద్ద పెద్ద తాళ్ళు ఉంటాయి, పొడవాటి తాళ్ళు పెద్దగా ఉంటాయి. ఆ తాళ్ళు కట్టుకుని దిగి ఆ తేనెని తీసుకుంటారు అనమాట. ఈ మెట్టపైన మన ఊరైతే ఉంటుంది. చుట్టూరు అన్ని కూడాను కొండలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక రోడ్ అయితే ఉంటుంది, మట్టి రోడ్డు. మనం ఈ మట్టి రోడ్డు గుండా నడిచి వెళ్ళి వీడియోస్ కూడా చేసాము. ఈ కొండపైన క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాం ఈరోజు. బావగారు భారతి ఏం చేద్దాం? తేనెలకి చూద్దాం కానీ భారతి. నైట్ కి గాలి ఉంటదేమో బా? ఉంటది భారతి, అంత చెమట రాదు, చల్లగానే ఉంటది. చల్లగానే ఉంటది. ఆకాశం కూడాను కాస్త మబ్బుగా ఉంది, పైన మేఘాలు కనిపిస్తున్నాయి. అవి లేకుండా ఉంటే ఇంకా బ్లూయిష్ గా ఇంకా మంచిగా కనిపించును. కొండ మాత్రం హైలైట్ గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. చెట్లు లేవు తమ్ముడు, కిందన పెద్ద లోయ, పైన మంచిగా కొండ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. బావగారు కాసేపు ఉండి మనం అక్కడికి వెళ్దామా, వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా పదండి. అయితే ఈ రాయి మధ్యలో మనం ఒకవేళ జారేమనుకోండి ఇంకా ఇరుక్కుని పోతాము. చాలా లోతు వరకు ఉంది. ఈరోజు మా జానీగడ్ కూడా వచ్చాడు. ఏరా జానీ, జానీ రే జానీ, పద పద నడుద్దాం పద. ఈ మొక్క పామర్ది మడ్డి కళ్ళు వండడానికి వాడతారు పామర్ది. అవునా? కొద్దిగా దళసరిగా ఉంటే ఇది ఆకులు తెంపేసి అక్కడ వేస్తారు పామర్ది. రబా ఇలా కనిపించే కర్రలు మొత్తం తీసుకెళ్ళిపోదాం. రబా పదరా తీసుకో, మనం ముందే వెళ్ళే దారిలో ఇంకా కనిపిస్తాయి, అవి కూడా తీసుకెళ్ళిపోదాం. రబ్బా ఇక్కడ ఉన్నాయిరా, ఇవి కూడా ఉన్నాయి. మనకు చాలా ఎక్కువే కావాలి రబ్బా, ఎందుకంటే వంటకున క్యాంప్ ఫైర్ పెట్టాలి కదా. అవును, నైట్కి మళ్ళీ క్యాంప్ ఫైర్కి కర్రలు లేకపోతే ఇబ్బంది అయిపోవచ్చురా. దొరకలేదా? అసలే ఇగో అన్న దొరికి చూడు. అసలే అడవిలో ఉంటాము, నిప్పు లేకపోతే మనకు మంచిగా ఉండదు. అదే జంతువులు అయినా వస్తాయి. బాగుంది. ఇక్కడ కూడా ఎండింది ఉంది బాగుంది, ఉసిరికాయ చెట్టు. తీసుకోబా. మండుతుంది బా? మండుతుంది బాగుంది. సరే మంట వస్తే చాలే మనకు ఈ రోజుకి, సాయంత్రానికి. లేకుంటే చిన్న చిన్న దోమలు ఉంటాయి అడవి ప్రాంతంలోని, అవి కొడితే చిన్న చిన్న బొబ్బల్లో వస్తాయి కుట్టిన తర్వాత. ఇలాంటివి కూడా పడదాం బాగుంది. ఏది ఇచ్చి నేను పడతాను ఒకటి. ఇవి పొగ వస్తాయి కానీ ఎక్కువసేపు మండుతాయి. మన క్యాంపింగ్ పెట్టే ప్లేస్ అయితే ఇదే. ఇది వెనకాల ఉన్నాయి మన టెంట్స్ అన్ని కూడాను. ఇక్కడే పెడదాం, ఇక్కడ పెడదాం తమ్ముడు. ఈ ప్లేస్లో అయితే బాగుంటుంది. వెనకాల మీకు ఒక స్కూల్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, మీకు చిన్న టౌన్లా కనిపిస్తుంటుంది. ఈ కొండపైన ఈ స్కూల్ బిల్డింగ్ మాత్రం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనం టెంట్ పెట్టే వెనకాల కూడాను అందమైన ప్రపంచం అయితే ఉంది. మన స్పైడర్ని పంపిద్దాం ఉండండి. మనము ఈ రాయి మధ్యలో కొన్ని వీడియోస్ చేసాం, బ్యాంబో చికెన్ అని చెప్పేసి మరికొన్ని వంటలు. చాలా మంచి దృశ్యాన్ని ఇక్కడ బ్యాంబు కాల్చడానికి బాగుంది భారతి. ఇక్కడ ఇలా పెట్టుకొని కాల్చడానికి. అవును, ఈ ప్లేస్ నుంచి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇందాక చూసిన కొండలే కానీ ఈ ప్లేస్ నుంచి ఇంకా మరింతగా అందంగా కనిపిస్తుంటాయి. మనం ఇందాక చూసిన స్కూల్ బిల్డింగ్, ఈ కొండలు, ఈ మధ్యలో చిన్న పల్లంగా ఉంటుంది ఈ ప్లేస్. దానివల్ల ఇది చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది అనమాట. బ్రౌన్ బ్యాగ్ ఓపెన్ చేద్దాం. బాగా ఒకసారి పట్టండి. ఈరోజు మార్నింగ్ కరెంట్ పోయింది బా, ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు. కరెంట్ ఉంటే ఉంటుంది మారది. బా ఈ జాయ్ స్టిక్స్ అన్ని పెట్టేసి మనం ఫ్లై చేయడమే తరువాయి. బావా తయారైపోయిందా? తయారైపోయింది బాగా. మా చిన్నారు బావ ఆన్ చేస్తున్నాడు. ఎలా ఆన్ చేస్తాడు ఇటు లేదు, ఒక్కసారి మనం నొక్కి ఇట్లా నొక్కుంటే చాలు బా, ఆన్ అయిపోద్ది. అది లేదు బా,
నువ్వు సరిగ్గా చేయలేదు. ఇది ఇట్లా చేస్తే మనకు అది సింపుల్గా ఆన్ అవుద్ది అనమాట. ఆ సౌండ్ అనేది వస్తుంది. అది ఓకేనా బా? మీరు పట్టుకోండి. ఓకే, ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 5:14 అయితే అవుతుంది. టెంట్ కూడా నువ్వు పెట్టేసాము. కాస్త లేట్ చేసాము కావాలని చెప్పేసి, ఎందుకంటే మధ్యాహ్నము కాస్త ఎండ ఉండింది కదా బా. డ్రోన్ ఇదంతా ఫ్లై చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని ఇదంతా కూడా స్టార్ట్ చేసాము. గాలి ఉండింది కోసమే. ఇదిగో మేము అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాము. మాకు యమగా ఆకలిస్తుంది. ఆ కొండెక్కి పైకి రావడం ఇదంతా కూడా తిరగడం. అరటిపళ్ళు తిన్న తర్వాత మనం చికెన్ సూప్ అయితే తయారు చేద్దాం. ఈ వెదర్లోని బాగుంటుంది. ఎత్తైన కొండ పైన మనం వేడి వేడి సూప్ తాగుతుంటే చల్లటి వెదర్లోని బాగుంటుంది కదా బా. మా దాంట్లో ఉండేవి కానీ ఉన్నాయి, కానీ పిక్కలు ఉంటాయి అడవి అరటికాయలాగా. మాకు మొదట్లో నువ్వు చూడవు కదా బా, పొడవుగా ఉంటాయి, పిండి పిండిగా ఉంటాయి. అరటిపళ్ళు చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చికెన్ సూప్ తయారు చేస్తున్నాం. కూరగాయలు అయితే కట్ చేసాము. దీంట్లోని అల్లము వెల్లుల్లి చిన్న చిన్నగా తిరిగాము. ఈ నూనెలోని మనము వేసేద్దాం. ఈ సూప్ అయితే చెప్పనక్కర్లేదు, బాగానే వస్తుంది. మనం గతసారి కూడాను చాలా మంచిగా టేస్టీగా తయారు చేసుకున్నాం కదా. జస్ట్ ఎక్కువ తయారు చేయబోం అది. ఓకే బా. అంటే ఆసారి కొద్దిగా చేసారు. మా చిన్నార బావ కోసం 10 లీటర్లు పెడుతున్నాం ఫ్రెండ్స్. సో మీరు ఎవరైనా తాగాలనుకుంటే రావచ్చు, మీరు కూడా తాగండి. 10 లీటర్లు అంటే మామూలుగా లేదు. మాలాటోలో ఒక 40 మంది ఉన్న కూడాను తాగుతారు. దీంట్లోనే మనం కూరగాయలు వేసేద్దాం బా. ఈ ఆయిల్ కూడా చాలా ఎక్కువనే హీట్ అయింది. ముందుగా మనము క్యారెట్, తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్, ఇది ఇంత పెద్దగా వచ్చింది. తర్వాత ఇంకో వంట అయితే ఉంది వీటితోనే, అది కూడాను బాగుంటుంది, మీకు చూపిస్తూ ఉండండి. దీంట్లో మనము పచ్చిమిరపకాయలు వేద్దాం. పచ్చిమిరపకాయలు మనం మర్చిపోయాము ఇక్కడ పెట్టుకుని. ఈ పచ్చిమిరపకాయలు కూడా మనం వేసేద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోనే వాటర్ అయితే కలుపుతున్నాము మాకు కావాల్సినంత. బాబా ఎంత కలుపుదాం బా? అది 2 కప్పులు సరిపోద్దాము. 2 కప్పులా? 4 కప్పులు వేద్దాంలే, మన 4 ఉన్నాం కదా బా. 4 కప్పులు సరిపోతాయి. దీంట్లోనే చికెన్ అయితే కలుపుతున్నాము. ముందుగానే మేము ఈ విధంగా తయారు చేసుకున్నాము, బాయిల్ చేసుకున్నాము. మనము ఈ వాటర్లో కలిపేద్దాం చికెన్ అంతా కూడాను. కలిపేది. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు, మిరియాల పొడి కలుపుదాం బావా. ఉప్పు కలుపుదాం. దీంట్లోని పెప్పర్ పౌడర్ కూడా మనం కల్పిస్తున్నాం. మంచిగా మరిగింది బాగా. పులుసు. దీంట్లో సోయా సాస్ కలుపుతున్నాము, వెనిగర్ కలుపుతున్నాం దీంట్లో. ఇప్పుడు దీంట్లోని కార్న్ఫ్లవర్ కలిపిన నీళ్లు, అంటే రాబ కలుపుతున్నాం అనమాట. మన భాషలోని మేడదా. బాగా ఒకసారి కలుపు. దాని థిక్నెస్ని బట్టి మనం మళ్ళీ కలుపుదాం. ఇంకా కలపాలా? కలపాలేమో బాగా. గుడ్డు పగలగొట్టి ఈ కప్పులు తీసుకున్న తర్వాత మనకు అదే గరిటె, దీంతోనే గరిటెగా వాడుతున్నాము. దీంట్లో ఇంకా వేసిద్దాం బా. బాగా. మన సూప్ అయితే తయారైపోయింది, చికెన్ సూప్. వేడిగా తాగుతుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఈ సూప్ తాగే టైం వచ్చి 6:30 అవుతుంది అనమాట. 6:30 ప్రాంతంలో సూప్ తాగుతున్నాం. తాగిన తర్వాత ఇంకా వెంటనే ఇంకా వంట కూడాను చేసేసుకుంటాము. మనం ఎప్పుడు ముందుగా తయారు చేద్దాం అనుకున్నా కూడా అవ్వట్లేదు, బాగా లేట్ అయిపోతుంది. సో అదనమాట. ఫుల్గా వేసేయన్నా, 4 కప్పులు వేసాము. బాగా నాకు ముక్కలే కాదు, పైది కూడా నువ్వు. కొత్తిమీర మనము వేసుకుందాం.
బావగారు బాగుంది. దీనిపైన లైట్గా నిమ్మకాయ ఉండాలి, ఎక్కువ కూడా ఉండకూడదు. నిమ్మకాయ లేకుండా కూడాను బాగానే ఉంటుంది. ఏంటి బా పురుగా పడింది. లైట్ దగ్గర తెస్తే ఇదే బాధ. ఏదిరా బా, ఎక్కడ దూరిపోయింది? ఇది వారిది వచ్చింది. ఇదిగో వచ్చిందా? పారే, నేను దూరం వెళ్ళిపోతాను. ఓకే. వాసన మాత్రం అదిరిపోతుంది. వాసన కాదు బామర్ది, టేస్ట్ కూడా అదిరిపోయింది. బాగా కొత్తిమీర నోటిలో వచ్చింది, బాగా మంచిగా అనిపించింది. అంటే దీంతో పాటు మంచిగా టేస్ట్గా ఉంది. కొత్తిమీర ఈ లెమన్ కలిపి తాగితే టేస్ట్ మాత్రం ఇంకా చెప్పని అవసరం లేదు. మాది మనము గతసారి ఎలా తయారు చేసుకున్నామో అలానే వచ్చింది. టేస్ట్ అయితే మారలేదు, చాలా బాగుంది. జలుబు దగ్గు ఏమున్నా మటు అయిపోద్ది. బాగా ఆయుర్వేదం మందు మెడిసిన్ తయారు చేసాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి 7 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో మేము ఇదిగో చపాతీలు అయితే చేస్తున్నాము. ఇవన్నీ కూడాను వంకర టింకరగా వస్తున్నాయి, ఒక ఆకారంలో అయితే మీకు కనిపించవు. సో మనం ఎప్పుడు తయారు చేసినా ఇలానే వస్తాయి. కొన్ని చపాతీలు అయితే తీసాము, ఒకసారి చూపించు బామర్ది ఎన్ని తీసాం అనేది. లెక్క పెడతాను మారితే. 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి మారిది. 10 ఇంకెన్ని ఉన్నాయి బా? ఇప్పుడు 2 ఉన్నాయి మారిది. 2 అయితే 13 14 14 దీంతో 14 కదా బా? 15 16 సరిపోతాయి. 16 ఒకటి మిగిలా. ఓకే, అయితే బాగానే వచ్చారు బా, కరెక్ట్గా వచ్చాయి. కరెక్ట్గానే. నా పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ ఏసియన్ పెయింట్ వేస్తుంది నా పైన. ఇప్పుడు మన హాస్టల్లోనే ఉన్నటువంటి అలవాటు ఇది, మామూలుగా లేదు. మరి మీరు కూడా మీ హాస్టల్లోని ఇట్లాంటివి చేస్తారా? చేస్తే కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. కడుక్కుందామన్నా నీళ్ళు లేదు మారుది కొండకి. ఈరోజు మీకు ఏం తయారు చేస్తున్నాం అనేది చెప్పలేదు కదా బావా. మనం ఈరోజు ఏంటంటే ఎగ్ రోల్స్ అనమాట. ఎంతసేపట్లో అవుతుంది మారుది వంట ఈరోజు? ఇదా అయిపోతుంది, పెద్ద టైం కూడా కాదులే. ఈరోజు అయినా త్వరగా పడుకుందాం. రోల్ మధ్యలోనే మనం స్టఫింగ్లా పెడతాం కదా, ఆ కూరగాయల కోసం అని చెప్పేసి ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాము. ఇది క్యారెట్, ఇది క్యాబేజీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కిందన క్యాప్సికం కూడా ఉన్నాయి. వీటిని ఉపయోగించి మనం తయారు చేస్తున్నాం. దీంట్లో బటర్ అయితే వేసాము ఈ పాత్రలోని. కూరగాయలు కాస్త ఎక్కువైనట్టున్నాయి. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం దీంట్లోని. బాగారు తీసిరండి ఆ క్యాప్సికం కూడా. మామూలుగా లేదు, కుండ పూర్తిగా మనం వండుతాం ఏదైనా. తగ్గేదిలే, ఇంకా పైకి పోయేదిలే. పెప్పర్ పొడి అయితే కలుపుతాం దీంట్లోని. ఈ కూరగాయలన్నీ కూడా మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు, లైట్ గానే మనం ఉడకబెడతాం. దీంట్లో మనం పచ్చిమిరపకాయలతో పాటు కానీ పెప్పర్ పొడి కలిపాం కాబట్టి ఆ ఘాట్ అనేది ఉంటుంది, సరిపోతుంది. ఈ కూరగాయలు అయితే దించేసాము. దీంట్లోని మేము ఈ కొత్తిమీర అయితే కలుపుతున్నాము. దీంట్లో కొత్తిమీర కలుపుతారా లేదనేది మాకు తెలియదు, కానీ కొత్తిమీర అయితే కలుపుతున్నాం. మిగిలిపోయింది అని చెప్పేసి ఎందుకు పారేసడం కదా బా. ఎలా అన్న కూడా మనం తింటాం, మనం ఏదో హోటళ్ళలో మనం సర్వ్ చేయట్లేదు కదా. ఫ్రెండ్స్, బటర్ అయితే రాసాను పెనం మీద రోల్స్ కోసము. బాగా తీసుకురండి. గిలకొట్టిన గుడ్డు, దీంట్లో కారము కాస్త ఉప్పు అయితే వేసాము. ఆమ్లెట్ లాగా ఇదంతా తయారు చేద్దాం. దీనిపైన మనం తయారు చేసిన చపాతీ వేసేద్దాం ఇలాగా. అంతే బామ్మతో 1 నిమిషాలు ఇది అవ్వను కానీ సరే మనం తిప్పేద్దాం. మీరైతే ఎలా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. మేమైతే కొత్త కాబట్టి ఏదో మాకు తెలిసిన పద్ధతులు చేస్తున్నాము. మేము వీటిలోనే ఏదో మాస్టర్స్ అయితే కాదు, బిగినర్స్ అనమాట. బిగినర్స్ మేము. ఇది అది బామరు కొద్ది మెల్లిగా ఇక్కడ తులుతుంది అది. నువ్వు గట్టిగా ఇలా కొడిచావు అనుకో. ఈ గుడ్డుతో కాల్చిన ఈ చపాతీ పైన పిజ్జా పాస్తా సాస్ అయితే కలుపుతున్నాము. ఇది బయట నుంచి తీసుకొచ్చాం, తయారు చేసింది అయితే కాదు. మనకు రాదు ఇది ఎలా తయారు చేస్తారనేది కూడా మాకు తెలియదు. తిన్నగా రావాలి, ఒక్క ధర రాకూడదు. నోటి అవసరం లేదేమో అనుకుంటున్నాను. తీసిరా బామ్మ, తీసిరా. ఓకే, ఇంకొన్ని తీసిరా, పర్లేదు పెడదాం. దీనిపైన లైట్గా మయోనైజ్ అయితే కలుపుదాం. దీన్ని మయోనైజ్ అంటారా లేకపోతే ఏమంటారా అనేది మాకు తెలియదు. ఎక్కువ ఉన్న కూడా మాకు అంత నచ్చదు ఇది. కొంతమంది బాగా ఇష్టపడతారు, లైట్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. సరేలే పర్లేదు, ఎక్కువైనా కూడా వేసిద్దాం. ఈ రోజుకి గడిబిడి ఉంటుంది అంతే కదా బా. ఇదంతా కూడా ఇప్పుడు మనం క్లోజ్ చేసేద్దాం. దీన్ని ఇప్పుడు గుచ్చుదాం. ఈ పుల్ల గుచ్చినవన్నీ కూడాను బటర్ రాసిన మరలా ఈ పెనం మీద కాసేపు వేడవని అదంతా కూడాను కరిగిపోద్ది అనమాట. లోపల ఉన్నదంతా కూడాను. మన ఫుడ్ ఎలా ఉందో చూడండి. ఈరోజు ఈ క్యాంపింగ్ అంతా కూడాను మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ మేము మాత్రం బాగా కలిసిపోయాము. ఆ కొండకి రావడం, తర్వాత ఇదంతా చుట్టూ తిరిగాము. మీకు వీడియోలోని చిన్నగానే కనిపిస్తుంది. ఇదంతా చూపించామనుకోండి మొదటి నుంచి లాస్ట్ వరకు పెద్ద వీడియో అయితే అయిపోతుంది. అంత పెద్ద టైం కూడాను మేము తీసుకోము. చాలా కష్టపడతాము ఈ క్యాంపింగ్స్ ఇవన్నీ అయినప్పుడు. అందుకే వీడియోస్ అన్ని కూడాను రేర్గా చేస్తుంటాం అనమాట. క్యాంపింగ్స్ అన్ని కూడాను రాబోయే రోజుల్లో ఈ క్యాంపింగ్స్ కూడాను మార్చుదాం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే విషయాన్ని కామెంట్స్లో రాయండి.
మాతో తెలియజేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు మెసేజ్ చేయొచ్చు, మేము చదువుతాం. అలానే మెయిల్స్ ద్వారా కూడా మేము చదువుతుంటాం. మన సబ్స్క్రైబర్స్ పెట్టిన మెయిల్స్ అన్ని కూడాను వాటి ద్వారా కూడాను మీరు మాతో పంచుకోవచ్చు మీ అభిప్రాయాలు. ఇది ఫ్రెండ్స్ మన భోజనాలు ఈరోజు. పెద్ద చుట్టూ ఒకసారి తిందామా, ఎలా ఉన్నాయో ఏటో టేస్ట్ కూడాను. చాలా బాగుంది బామర్ది, టేస్ట్ వచ్చి. మీది ఎక్కువ సౌండ్ వస్తుంది కొద్దిగా మెల్లిగా. బామర్ది మన కూరగాయ భోజనం బాగుంది బామర్ది. మరినంత హోటల్లో చేసినట్టు లేదు కానీ మన నాటు పద్ధతిలో పర్లేదు, బాగుంది. కాస్త కిందన అదే గట్టిగా అయిపోయింది, ఇది గట్టిగా అయిపోయింది. మనం 3 రకాల కూరగాయలు వేసాం కదా బామర్ది, దానివల్ల టేస్ట్ బాగా వచ్చింది. మనం తింటుంటే పంటకి ఉల్లిపాయలు తగులుతున్నాయి కదా బా, లోపల జ్యూసీ ఉంది. ఇలా తింటుంటే చైనా ఫుడ్ తిన్నట్టు ఉంది. మాలాగా ఈ భూ ప్రపంచంలో ఇంత వేళ్ళకి ఎవరు తింటుంటారేమో, మేము తింటుంటాం. ఇందులో కూరగాయలు కలిపాం కదా, ఒక టేస్ట్ మారింది, బాగుంది. నేను చపాతీ అంటే కూరగాయలను చపాతీ కలిపి తింటామేమో అనుకున్నాను నేను. చూసి ఇక్కడ మారిపోయింది మొత్తం. కానీ టేస్ట్ మాత్రం బాగుందని. నీకు నచ్చిందా? నచ్చింది. ఫ్రెండ్స్, మీరైతే దీన్ని ఎలా తయారు చేస్తారనేది కామెంట్స్లో రాయండి. మేము చేసిన పద్ధతి కరెక్టా లేకుంటే ఏమైనా మిస్టేక్ చేసాం అనేది కూడా రాయండి. అంతే బాగుంది. ఫ్రెండ్స్, భోజనం చేసామునా, చలిమంట దగ్గర కూర్చున్నాము. ఓకే చిచి. ఫ్రెండ్స్ భోజనం చేసామునా, చలిమంట దగ్గర అయితే కూర్చున్నాము. భారీ విపరీతంగా అయితే చాలు. ఇదేడా నేను ఏదో కన్ఫ్యూజ్ మాట్లాడుతున్నాను. భారీ విపరీతంగా మాట్లాడగా తమ్ముడు, ఫస్ట్ ఫ్రెండ్స్ భోజనం చేసామునా, చల్లమంట దగ్గర కూర్చున్నాము. బయట ఏమో విపరీతంగా గాలి అయితే ఉంది, మాకైతే చాలా విపరీతంగా అనమాట. చిచ్చే లేదనే రా, విపరీతంగా తెలుస్తుంది. అలాగే తమ్ముడు మాట్లాడు, మరి అలా కొంచెం అనేది డిలీట్ పెట్టాం కదా. ఫ్రెండ్స్ భోజనం చేసామునా, చల్లమంట దగ్గర అయితే కూర్చున్నాము. బయట ఏమో విపరీతంగా గాలి అనమాట, మాకైతే చలివిస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 10:48 అయితే అవుతుంది. మనం ఏం చేద్దామంటే, గతసారి మనం మీ పెళ్లి గురించి, ఈ స్ట్రగుల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా బా. ఈసారి మనం ఏం చేద్దామంటే కొన్ని కామెంట్స్ మనం చదువుదాం బా, మన వాళ్ళు పెట్టిన కామెంట్స్ ఆ క్యాంపింగ్లోని. నెక్స్ట్ టైం దేని గురించి మనం మాట్లాడదాం క్యాంపింగ్లో అనేది రాసి పెట్టండి. అది మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ అయి ఉంటే తప్పకుండా దాని గురించి మనం గుర్తు చేస్తాం అనమాట. దాని గురించి మాట్లాడదాం మన వాళ్ళతోని. అదేంటనేది స్పష్టంగా అర్థమయ్యేలాగా రాసి పెట్టండి. తెలుగులో అయినా పర్లేదు, ఇంగ్లీష్లో అయినా కూడా పర్లేదు, మీ ఇష్టం, ఏ భాషలో అయినా పర్లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు గూగుల్ కూడా అందుబాటులో ఉంది, ట్రాన్స్లేట్ చేసిస్తాం. దీంట్లో ఏంటంటే ఎక్కువ లైక్స్ ఉన్నవి ముందు మనకు కనిపిస్తుంటాయి కాబట్టి టాప్లో అవి అయితే మేము చదువుతున్నాము. మొదటగా ఉదయ్ కిరణ్ ఈ అన్న అయితే పెట్టాడు. ఫస్ట్ కామెంట్ నాదే అవ్వాలి అనుకున్నా, బట్ వీడియో పూర్తిగా చూసి కామెంట్ పెట్టేలోపే చాలా కామెంట్స్ వచ్చాయి. ఎనీవే వీడియో చాలా బాగుంది అని పెట్టాడు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఉదయ్ కిరణ్ అన్న ఎన్ని కామెంట్స్ పెట్టాడు ఇప్పటి వరకు మన ఛానల్లో? ఈ ఒక్క కామెంట్ పెట్టాడు అన్న. అలానే గొల్లా గణేష్ అని చెప్పేసి ఇంకో అన్న అయితే ఉన్నాడు. అన్న మీ స్టార్ట్ చేయడం, ఇంటి దగ్గర నుండి బ్యాగ్స్ తీసుకోవడం, అలానే అందరూ కలిసి స్టార్ట్ అవ్వడం కూడా తీయండి అన్న, బాగుంటుంది. క్యాంపింగ్లో బా అంటే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేది ఇదంతా కూడా కవర్ చేయండి అని చెప్పి మనోడు అన్న చెప్తున్నాడు. అలా చేస్తానే ఎక్కువ లెంత్ అయిపోద్దామని, లెంత్ అయిపోతుంది అని చెప్పేసి ఈ ఆలోచనతోనే కొన్ని కట్ చేసేస్తుంటాము. ఈసారి కొన్ని అలానే ప్లాన్ చేస్తాం. ఈ వీడియో మాత్రం అట్లా వచ్చి ఉండదు. ఈ కామెంట్ మాకు గుర్తు కూడా లేదు, లేకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేసింది చూపిద్దాం. కానీ తమ్ముడు చెప్పినట్టు లెంత్ అయిపోతుంది వీడియో. తర్వాత కామెంట్ వచ్చి మాధవలత అక్కగారు పెట్టారు. రాము మరియు టీం వీడియో చాలా బాగుంది, మేము చాలా ఆనందించాము. మీరు షూటింగ్ కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. మీరు ఇలాంటి రిస్కులు తీసుకున్నప్పుడల్లా మాకు చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక అని చెప్పి ఇలా మాధవీలత అయితే కామెంట్ అయితే పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మేము కూడా జాగ్రత్తగానే ఉంటున్నాము. కొన్ని వీడియోస్ అయితే రిస్క్ చేయాల్సిన తప్పట్లేదు. టోనీ అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఎవరో రాము గారు మీ లవ్ స్టోరీ చెప్పండి. మా లవ్ స్టోరీ అనేది లైవ్లో ఒకటి ఉంటుంది, మన అరకు ట్రైబల్ కల్చర్లోనూ, అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్లోనూ ఉంటుంది. కత్తమ్ముడు ఇంట్లో మనం మాట్లాడాము దీని గురించి. అదొక పెద్ద గోస్ట్ లవ్ స్టోరీ అనమాట. మీరు చూసి జడ్చుకుంటారు. అంత చెప్పుకునేంత లవ్ స్టోరీ అయితే కాదు, కానీ ఏదో అలాంటి లవ్ స్టోరీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన లైవ్ వీడియో అయితే ఉంటుంది, చూడండి ఒకసారి. గగన్ అంట, పెళ్లి చేసుకున్నామంటే కాలుతున్న పెనం మీద కూర్చున్నట్టే, అనుభవంతో చెబుతున్నా. సో అన్న అయితే ఈ విధంగా అయితే తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకున్నాడు. బావగారు ఈ కామెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే పెళ్లి చేసుకుంటే
కాలుతున్న పెనం మీద ఇప్పుడు మనం పెనం పైన వేసుకున్నాం కదా ఆ రొట్టెలన్నీ కూడా నీటది చపాతీ ఈ చపాతీలు అది కూడాను రాయి పొగ అంత తిట్టేస్తుంది. సో అట్లాంటి పెనం మీద మనం కూర్చున్నట్టే అని చెప్పి చెప్తున్నారు. అన్న యొక్క అభిప్రాయం ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు, కరువు అయిపోతుంది అని. ఏదంటే మరి మనము తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి మరి. పెళ్ళి అవుతేనే మన భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనేసి. తర్వాత మీ వీడియోస్ చాలా నేచురల్గా ఉంటాయి బ్రో అని చెప్పేసి పెద్ద అచ్యుత్ అన్న అయితే పెట్టాడు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ సో మచ్, మీకు మా వీడియోస్ నచ్చుతున్నందుకు. మాకు తెలిసిన పద్ధతులు మీకు చేసి చూపిస్తున్నాం, మా వీడియోస్ బాగుంటున్నాయి లేదనేది మీరే మీ కామెంట్స్ చదువుతుంటేనే మాకు అర్థమవుతుంది నచ్చుతున్నాయని చెప్పేసి. అంతే తప్ప ఏదో మంచిగా ఉన్నాయంటే మరి మేము పొంగిపోవట్లేదు అలా అని చెప్పి మా కొమ్ములు అయితే ఎప్పటికి రావు. తర్వాతి కామెంట్ లక్ష్మీ బెతూరి, ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట, పచ్చటి ప్రకృతి జలపాతం మాటల్లో వర్ణించలేం, సూపర్ ఉంది బ్రో అని చెప్పేసి పెట్టారు అక్క అయితే. థ్యాంక్స్ అక్క, మీకు మా ప్రకృతి ఇంత అందంగా కనిపిస్తున్నందుకు, మీకు నచ్చుతున్నందుకు. తర్వాత వచ్చిన కామెంట్ ఏంటంటే స్వాతి అక్క పెట్టింది, బ్యూటిఫుల్ వీడియో, ఇన్ యువర్ నెక్స్ట్ వీడియో డిస్కస్ హౌ డూ యూ బ్యాలెన్స్ ట్రెడిషనల్ ట్రైబల్ కల్చర్ విత్ మోడర్న్ లైఫ్. గిరిజన సంస్కృతి అనేది ఆధునిక జీవితంలో ఎలా ప్రభావితం చేస్తుంది అని చెప్పి నాకైతే అర్థమైంది. నాకున్న అభిప్రాయం మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఈ విషయంలోని. సంస్కృతి అనేది మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుందని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే ఒకప్పుడు మా గిరిజన ప్రాంతాల్లోని అడ్డకట్టు ఈ చీరలు వేసుకునేవారు. ఇప్పుడు అనుకోండి మీరు చాలా వీడియోస్లో చూస్తారు యూట్యూబ్లోనే, ట్రైబల్ విలేజెస్లోని ఎక్కువగా ఈ పంజాబీ డ్రెస్సులు అటువి, తర్వాత ఏమంటారు నైటీలు ఉంటాయి కదా, మరి వాటికి ఏమంటారు నాకు తెలియదు. అట్లాంటివి వేసుకోవడం అనేది ఇది ఒక సాంప్రదాయ పద్ధతి లాగా అయిపోయింది అనమాట. అంటే ఒకప్పుడు అడ్డ చీర ఉండేది, ఇప్పుడేమో ఈ పంజాబీ డ్రెస్సులు అటువి ఈ నైటీలు వేసుకునే సాంప్రదాయం అనేది అలవరుచుకున్నారు మా గిరిజనులు కూడాను. ఆ టైంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయినప్పుడు కూడాను భోజనాలు చాలా డిఫరెంట్గా ఉండేవి. ఎలా ఉండేవి బా అప్పుడు భోజనాలు? అడ్డాకులు విస్తురు ఆకులు పెట్టి ఇచ్చేవారు బామర్ది. కూరగాయలు అంటే గుమ్మడి, బొబ్బర్లు, ఇవి ఉన్న వాళ్ళైతే మేక చంపి భోజనాలు పెట్టేవారు. అది కూడా సింపుల్ గా చేసి పెట్టేవారు. ఇప్పుడు అనుకోండి ప్రతి ఊర్లో కూడా బిర్యానీ, చికెన్, మటన్, ఈ ఫిష్, స్వీటు, అరటిపండు, ఇంకో వగైరా రకాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి లేకుంటే పెళ్లి బాగా జరగలేదని చెప్పేసి అదొక మాట. ఏ ప్రాంతంలో అయినా కూడాను, మీ ప్రాంతాలు ఎలా జరుగుతున్నాయో మా ప్రాంతాల్లో కూడాను ఇదే తంతు. ఒకటేంటంటే ఏదైనా ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు జరిగాయి అనుకోండి, దీని గురించి బోర్డంతా అప్పులు చేసేస్తున్నారు మా గిరిజనులు కూడాను. పాపం వాటిని తీర్చడానికి ఆ చింతపండు, ఆ చీపురు, తర్వాతనేమో వీళ్ళు పండించే రాగులు, సామలు, కొర్రలు అమ్మి తీరుస్తుంటారు. సో ఇట్లాగా ఈ మారుతున్నటువంటి ఆధునిక సమాజంలో ఉన్న ఈ అలవాట్లన్నీ కూడాను మా ట్రైబల్స్ కూడాను దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, తీసుకుంటున్నారు. వీళ్ళలో కూడాను దాన్ని కలిపేసుకుంటున్నారు అనమాట. అట్లాగా ఈ ఆధునిక సమాజంలో ఎలాంటి అలవాట్లు ఉన్నాయో మా గిరిజనుల యొక్క అలవాట్లు కూడా అలానే మారుతున్నాయి అనమాట. మా సంస్కృతి కూడాను కొంతవరకు డివేట్ అయ్యింది, మారుతుంది. మరకు ప్రాంతాల్లోనైతే ఈ టూరిజం అనేది ఇంకా దగ్గర అవ్వడం వల్ల ఇంకా మార్పు అనేది సంభవిస్తుంది. చాలా వరకు మార్పు చెందింది కూడాను. ఇది తర్వాతి కామెంట్ చిక్రమ్ భాను చందర్, 1 సెకండ్ కూడాను వీడియో స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు ఎంతమంది, అందులో నేను ఒకడిని, లవ్ యూ ఫ్రమ్ ఆదిలాబాద్ అని చెప్పేసి పెట్టున్నాడు. ఇట్లానే మా వీడియోస్ అన్ని కూడాను కొంతమంది పూర్తిగా చూసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది స్కిప్ చేసేవాళ్ళు ఉంటారు. అదే మీ అభిప్రాయం. మేమైతే ఈ పెడితే బాగుంటుంది అని చెప్పేసి కొన్ని క్లిప్స్ పెడతాం, కొన్ని క్లిప్స్ అయితే తీసేస్తుంటాం. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు అనమాట. ఒక మూవీ కూడా అంతే కదా బా, ఒక మూవీ ఉందంటే కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. సో అలా అనమాట. తర్వాతి కామెంట్ ఏంటంటే చంద్ర మోహన్ చప్పిడి అంట అన్న, రామ్ బ్రో మీది పెళ్ళి ఎప్పుడు బ్రో అని చెప్పేసి కామెంట్ పెట్టారు. ఈ కామెంట్కి ఒక 4-5 లైక్స్ కూడా ఉన్నాయి. నా పెళ్లి గురించి త్వరలోనే మీ ముందుకు అయితే ఒక విషయం చెప్తాను, మీకు తర్వాతి రోజుల్లో తెలుస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ కొన్ని కామెంట్స్ అయితే చదివాము. ఇప్పటికి 11 గంటలు 9 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం పడుకుని పోదాం. ఈ మంట వల్ల అడవికి అయితే ప్రాబ్లం అయితే లేదు. మేము కాస్త దూరంగానే మేము ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్న తర్వాతనే మంటలన్నీ కూడా పెడతాం అనమాట. నెక్స్ట్ క్యాంపింగ్లో ఏ విషయం గురించి మాట్లాడదాం అనేది కామెంట్స్లో రాయండి. అలానే రాబోయే క్యాంపింగ్స్ ఏ విధంగా మార్పులు చేద్దాం అనేది కూడా కామెంట్స్లో రాయండి. పదండి. ఆ చపాతీలు తింటే దాహం వేస్తుంది. ఈ చపాతీలు తింటే ఇలా ఉంటుంది తమ్ముడు. అదే పడుకునే ముందు ఈ అడవి ఎలా ఉందో చూడండి. ముందరైతే ఊర్లు అయితే ఉన్నాయి, లైట్స్ వెలగడం వల్ల మనకు అక్కడ ఊర్లు నేను చెప్పి అర్థమవుతుంది. మొత్తం చీకటే. పైన ఆకాశం అయితే మీకు చూపిస్తున్నాను, ఏం కనిపించట్లేదు, స్టార్స్ కూడా లేవు. చిమ్మ చీకటి అన్న.
చిమ్మ చీకటి, ఏం కనిపించదు. ఇక్కడ అడవి ఉందంటే ఎవరు నంబర్ అనమాట, మొత్తం చీకటే. ఇక్కడ మన టెంట్ అయితే ఉంది, ఇదైతే మన లైట్. మనోళ్ళు అయితే అక్కడ వెళ్ళిపోయారు. మనం ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి. మా బావ చూడండి పడుకున్నా ఎట్లా ఊదుతున్నాడు గాలి. బావా ఇటు చూడు ఒకసారి. అది గుపెడదాం మనం కూడా. ఈరోజు శివారిని పడుకున్నానని చూస్తే నాకు మధ్యలో పెడుతుంది, మళ్ళీ భయపడతాడు, అందుకని మధ్యలో పడుకోబెడతాడు. అవునా? ఏడు బావ, మా లక్ష్మణ్ అంత భయపడతాడా? అలాగే బాగుంది. ఎందుకలా? ఏమో మళ్ళీ మధ్యలో పడుకుంటే బాధే. పక్కన పడుకొని ఉంటాడు అనుకో, మళ్ళీ కూర్చి ఇటు అటు చూస్తుంటాడు అనేసి మధ్యలో పడుకోటు. సరే, మా తమ్ముడు చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా నువ్వు చూద్దాం ఈరోజు. రా తమ్ముడు, లోపలికి వచ్చారా. నాకు తెలిసి నువ్వు ఉన్నావు కాబట్టి బామర్ది అలాంటి పనులు చేయడేమో అనుకుంటున్నాను. అవునా? మళ్ళీ అన్నీ ఏమైనా అంటాడు రా అనుకుని. సరే సరే చూద్దాం. ఇదిగో మన సురేష్ ఆ చివరిన పడుకున్నాడు. మా లక్ష్మణ తమ్ముడు ఏదో బుద్ధిమంతుడు లాగా అట్లాగా చేతులు కట్టుకుని అలాగున్నాడు. అలానే ఇదిగో మా చిన్నారబా వచ్చి ఈ చివరిన ఉన్నాడు. బావా పడుకున్న ముందు మనకి ఏం చెప్తావు? హాయ్ హాయ్ చెప్తావా? హాయ్ బాయ్ హాయ్ బాయ్ చెప్తావా? మీ అందరికీ మా చిన్నారబా తరపున శుభరాత్రి. మరలా ఉదయాన్న కలుద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లేచాము. ఇప్పుడు టైం వచ్చి 6:04 అయితే అవుతుంది. ఈ కొండపైన త్వరగానే తెల్లారుతుంది, కానీ మనం మాత్రం లేట్గా లేచాము. ఒకసారి బయటికి వెళ్దాం, ఏ విధంగా ఉందనేది చూద్దాం. నైట్ గాలికి భయపడిపోయాను. నేను కూడా భయపడ్డాను తమ్ముడు, చాలా ఎక్కువ వచ్చింది కదా ఈ గాలి అనేది. అసలే తాళ్ళు కట్టలేదు, కడదామంటే వీళ్ళు వద్దు అంటున్నారు. లైట్గా వర్షం కూడా వస్తుంటుంది రా తమ్ముడు. చెరుకులు పడింది. బయట మాత్రం వెలుతురు చాలా ఎక్కువ ఉంది. ఇది బయట అయితే ఇలా ఉంది, ఆకాశం కూడాను మబ్బులతోనే కూడి ఉంది. మనము బయటికి వెళ్ళే ముందు ఇది మన టెంట్ అయితే ఇలా అయిపోయింది. మనం తీసుకొచ్చిన మన లగేజ్లు, మన వంట ఈ సామాగ్రి అంతా కూడాను అక్కడ ఉంది. నా షూస్ అయితే అక్కడ పెట్టేశాను, ఎందుకంటే ఇవి బయటకు ఉన్నాయి అనుకోండి ఓపెన్గా, పాములు తర్వాతనేమో జర్రులు ఇట్లాంటివన్నీ కూడాను దూరిపోతాయి అన్నమాట. ఇట్లాంటి ప్రాంతాల్లో మనం ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. చాలా గాలి ఉంది తమ్ముడు, చాలా గాలి ఉందని. కానీ ఈరోజు సూర్యుడు కూడా రావడానికి కనిపించాడు. ఇంకా మబ్బుగా ఉంది తమ్ముడు, ఆకాశం అంతా చాలా చల్లగా ఉంది. మనం నిన్న సాయంత్రం ఇక్కడ ఈ కొండపైన వచ్చిన తర్వాత చల్లదనం అనేది ఎలా ఉందో దానికి రెట్టింపు ఉంది, కొద్దిగా రెట్టింపు ఎక్కువ ఉంది ఈరోజు. చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఏంటంటే ఈ రాయి పైన మనం నిల్చొని అప్పుడు మరలా మనము ఆస్వాదిద్దాం ఈ ప్రకృతిని. ఇది చూడండి, మనం చూసిన కొండలే మరలా మీకు చూపిస్తున్నాం, కాకుండా ఈ టైంలో ఎలా ఉంటాయి అని చెప్పేసి. ఇదిగో పైన చూస్తే మాత్రం ఈ మబ్బులన్నీ కూడా జరుగుతున్నాయి, అందువల్లనే సన్ కూడాను రావడానికి టైం అయితే పడుతుంది అనమాట. మ్యాక్సిమం 10 గంటలు అట్లా పడుతుంది సన్ రావడానికి. కానీ మనం ఆ టైం వరకు అయితే ఉండలేము, మరి కాసేపట్లో మనం ఇంటికైతే వెళ్ళిపోతాం, ఎందుకంటే గాలి కూడా ఎక్కువ ఉంది. అలానే లైట్గా చినుకులు, నీటి తుంపర్లు పడుతున్నాయి, అంటే పైనుంచి పడుతున్నటువంటి వర్షపు చినుకులు. ఇదిగో ఇదంతా కూడాను ఇలా ఉంది, బాగుంది. వర్షం వచ్చేలా ఉందని, వర్షం వచ్చేలా ఉంది. ఇక్కడ ఇలా కూర్చొని మనము చక్కగా కాఫీ కానీ టీ కానీ తాగుతుంటే చాలా బాగుంటుంది. త్వరగా అది కూడాను తయారు చేసేద్దాం. నాకు ఇక్కడ బాగా నచ్చింది, ఈ కొండలు ఎంత ఎత్తుకున్నాయో ఇక్కడ కడుతున్న ఈ స్కూల్ బిల్డింగ్ కూడా అంత ఎత్తుకుంది. ఇది కొండపైన ఉండడం వల్ల, అంటే మెట్టపైన ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఈ స్కూల్ బిల్డింగ్ చూసారా? ఇది అనే వర్షం వస్తుంది ఇంకా త్వరగా వెళ్ళిపోతాం త్వరగానే. ఏటి బాగుంది, మనం ఇంటికి అయినా వెళ్తామా లేదా, తడిసిపోతామేమో. తొందరగా తాగి ఇంటికి వెళ్ళిపోదాం బా. మనం క్యాంపింగ్ చేస్తామో లేదో తెలియదు, కానీ వెంటనే స్టార్ట్ అయిపోద్ది వర్షం ఈ గాలి ఒకటి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఈ కొండ అంచున మనం చేసిన ఈ క్యాంపింగ్ అంతా కూడా మాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకుంటే ఈ చివరి దశలోనే బాగా గాబర పడుతున్నాం ప్రతి క్యాంపింగ్లోని, ఈ వర్షం వల్ల, తర్వాత ఈ గాలి వల్ల. మాకు ఈ వర్షాలు ఈ గాలులు అనేవి విడిచిపెట్టవు, ప్రతి వీడియోలో ఉంటాయి. మన దోస్తుల లెక్క అవి కూడా అనమాట. ఈ ప్రకృతి అనేది మనకు అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా గట్టిగా సపోర్ట్ ఇస్తుంటుంది మీలాగా. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలానే రాబోయే క్యాంపింగ్స్ కోసం మీ సజెషన్స్ అన్నీ కూడా రాయండి. మరో వీడియోతో ముందుకుంటాం, అంతవరకు అయితే సెలవు. బాయ్ బాయ్. క్యాంపింగ్ అంతా ముగించుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.
మా చిన్నార బావ వచ్చి ముందుకైతే వెళ్ళిపోతున్నాడు. నేను ఆగని బామరది అంటున్నాడు. ఏంటి బావా, చినుకులు వస్తున్నాయా? చినుకులు వస్తున్నాయిలే. ఈరోజు కూడా మేము బ్రాండెడ్ బ్రష్లు అయితే వాడుతున్నాము. మా చిన్నార బావ అయితే చేయట్లేదు, అలానే మా లక్ష్మణ్ తమ్ముడు కూడా చేయట్లేదు. బా మన ముందర ఏంటి బా అంత పెద్దగా వస్తుంది పొగ మంచు? అది లక్ష్మణ్ వాళ్ళ నాన్న వాళ్ళు పొగ మంచు పెట్టరు బాగుంది. ఓహోహో, ఈ పొలాలన్నీ కూడాను ఒక వారం రోజులు అవుతుంది నాట్లు వేసి నిండుగా కనిపిస్తున్నాయి. ఈ నాట్లు వేయడం వల్ల ఇంకొక 2 నెలల్లోని పచ్చగా కనిపిస్తాయి ఈ పొలాలన్నీ. ఇదిగో ఇందాక మనము పొగ అన్నాం కదా, పొగ మంచు కాదు. ఈ ప్రాంతంలోని లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళు రాజ్మా వేస్తారు. ఇదంతా కూడాను రాజ్మా పంట కోసం క్లీన్ చేస్తున్నారు. కిందన చూసారా, ఇదిగో దున్నుతున్నారు. ఇక్కడ కూడాను రాజ్మా కోసమే. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఈ పండ్లన్నీ కూడాను. ఇది కూడాను మంచి పనసకాయ చెట్టు, కానీ ఇలా తయారైపోయింది, పురుగు పట్టి పాడైపోయింది. తమ్ముడు, మీ తమ్ముడా? ఇదిగో మన లక్ష్మణ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. మీరు ఎప్పుడైనా చూసారో చూడలేదో మరి నాకు తెలియదు. ఈ పొగలో కనిపించట్లేదు తమ్ముడు. ఇప్పుడు వచ్చి టైం 7 గంటలు అలా అవుతుంది. ఈ టైంకి సన్ కూడా వచ్చేస్తాడు, కానీ ఈరోజు రాలేదు, వాతావరణం బాగాలేదు. ఇదిగో మన లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ తమ్ముడు. ఏం పేరు తమ్ముడు? మీ తమ్ముడు పేరు? మహేష్. ఇదిగో మన కరిలక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ మనల్ని చూసి పారిపోతున్నాడు. ఈడు ఆగడు. ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్.